హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో ఒక కామన్లీ ఆస్డ్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిది అంటే ఓవర్లోడింగ్కి ఓవర్ రైడింగ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అంటాడు. ఓకేనా? కానీ మనం అంత దూరం పోయే ముందు అసలు ఓవర్ రైడింగ్ అంటే ఏంటిది అని చెప్పి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఆ డిఫరెన్సెస్ అనేవి నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం. ఓకేనా? సో బేసిక్గా లెట్స్ సే లైక్ ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అంటే ఒక పేరెంట్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఆ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ బిహేవియర్స్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో లెట్స్ ఏ లైక్ వెహికల్ అనేది ఒక పేరెంట్ క్లాస్ అనుకుంటే దానికి ఉండేటువంటి ఫ్యూచర్స్ ఏంటివి? స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, మూవ్ చేయడం. ఇది ఓకేనా? పల్సర్ అనేది స్పెసిఫిక్ క్లాస్, అంటే ఇది వెహికల్ క్లాస్కి ఒక సబ్ క్లాస్ అవుతుంది అండ్ దాని ఫ్యూచర్స్ని ఇది ఇది చూపిస్తుంది. అంతేనా కదా? అప్పుడు అది వెహికల్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక కారు ఉంది. కారు అనేది కూడా ఒకటి ఏంటిది, సబ్ క్లాసే కదా. అది కూడా స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, మూవ్ అవుతుందా లేదా చెప్పొచ్చు. అంటే కార్ ఈజ్ ఆల్సో ఏ సబ్ క్లాస్ ఆఫ్ వెహికల్ అంటున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ మనకు పల్సర్, కార్, లారీ అనేవి డిఫరెంట్ వెహికల్ కేటగిరీస్. అవి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫ్యూచర్ వాడే తీసుకుంటాడు. అంటే బేస్ ఐడియా అక్కడికి వెళ్ళి తీసుకున్న ఇప్పుడు టూ వీలర్ స్టార్ట్ చేయడం ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ ఫోర్ వీలర్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు మనకు ఈ ఓవర్ రైడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో చైల్డ్ ఇన్హెరిటింగ్ ద పేరెంట్ బిహేవియర్ అంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే నాకు వెహికల్ అనేటువంటి ఒక క్లాస్ ఉందబ్బా. ఓకే, ఇది నాకు ఏంటిది అంటే సింపుల్గా వెహికల్ ఫర్ మీ ఈజ్ ఎ పేరెంట్ క్లాస్. ఇక్కడ టైర్స్ అని తీసుకున్న స్టార్ట్ అండ్ స్టాప్ అంటున్నా అండ్ ఈ రెండు మెథడ్స్ పెట్టుకున్నా. సో ఈ నాలుగు ఫ్యూచర్స్ అయితే ఓకే, నాలుగు ఫ్యూచర్స్. ఓకే, స్టార్ట్, స్టాప్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వెహికల్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి నేను సింపుల్గా ఎస్ అవుట్ రాసిన. అట్లనే స్టాప్ అయింది అని ఇంకొక ఎస్ అవుట్ రాసిన. ఓకే, ఈ బైక్ అనేటువంటి ఇంకో క్లాస్ తీసుకుంటున్నా. ఐఎమ్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. హియర్ వెహికల్ ఈజ్ ఎ క్లాస్ అండ్ a vehicle is a class, hence I am using extends keyword. అంతేనా కదా? కూల్. నౌ ఇప్పుడు అంటే ఇక్కడ చూసినట్లయితే ఓవర్ రైట్, ఇది చూసినట్లయితే ఈ మెథడ్స్ని మనం అది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ స్టార్ట్ అనేది ఎందుకు వస్తలేదు? ఓకే, ప్రైవేట్ ఉంది కాబట్టి ఫైన్, కూల్. సో ఈ బైక్ అనేది ఏం చేస్తుంది సింపుల్గా ఏం చేస్తుంది అంటే ఆ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను డిఫైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను చూపిస్తా. ఇక్కడ నేనేం బైక్ క్లాస్ లోపల ఏం డిఫైన్ చేయలే. సో ఏమవుతుంది, డైరెక్ట్గా పేరెంట్ క్లాస్కి వెళ్ళేసి పేరెంట్ క్లాస్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయేసి వస్తుంది. ఓకే, కూల్. బట్ నాకు కొన్నిసార్లు ఎట్లా అంటే డిఫరెంట్ ప్రాపర్టీ కావాలి, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ కావాలి అనుకుంటున్నా. లెట్స్ ఏ లైక్ ఓవర్ రైడ్ అనేది తీసుకుందాం. ఓకే, ఓవర్ రైడ్ ఇంప్లిమెంట్ లోపల స్టార్ట్, స్టాప్ ఇవి రెండు ఫ్యూచర్స్ కదా. ఓకే, సో లెట్ మీ టేక్ స్టార్ట్ వన్ అండ్ స్టాప్. ఓకే, ఈ రెండు నేను తీసుకునేట్లయితే నేను దాన్ని కాల్ చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా సిస్ అవుట్ ఇక్కడ బైక్ స్టార్టింగ్ అని చెప్పి నేను పెట్టేసుకుంటా. ఓకే, ఇట్లానే మనకు సిస్ అవుట్ వెహికల్ స్టార్టింగ్ అంట. ఓకే, వెహికల్ కాదు, బైక్ స్టాపింగ్ అంట. ఓకే, సో ఇది ఓవర్ రైడింగ్ అని ఎట్లా చెప్తున్నావు? బికాస్ ఐఎమ్ యూజింగ్ @ ఓవర్ రైడ్ అనోటేషన్. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ అదే అంటే ఓవర్ రైడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మెథడ్ నేమ్ అంత సేమ్ ఉంటుంది. మెథడ్ నేమ్, పారామీటర్స్ అంత సేమ్ ఉంటుంది, కానీ ఆ లాజిక్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అంతేనా కదా? సో విల్ బి లైక్ ఏ పేరెంట్ and I have the child here and child overriding the parent. Okay, I mean same method signature here. Okay, cool.
ఇప్పుడు నేను చూసినట్లయితే ఈ మెయిన్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే లెట్ మీ టేక్ సంథింగ్ లైక్ బైక్ బైక్ డాట్ స్టార్ట్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ మెథడ్ దీనికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎట్లా ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, బైక్ స్టార్టింగ్ అంటున్నా ఎందుకు, ఆ పేరెంట్ క్లాస్లో ఉన్నదాన్ని నేను ఇక్కడ ఓవర్ రైట్ చేసిన కాబట్టి ఇది పేరెంట్ మెథడ్, వెహికల్లో బట్టి పేరెంట్ మెథడ్ ఇక్కడ నేను ఓవర్ రైట్ చేసిన కాబట్టి ఇది వచ్చేస్తుంది. ఇది ఓవర్ రైట్ చేయకపోతే డైరెక్ట్ పేరెంట్కి వెళ్ళిపోతుంది. అట్లా దీన్నే మనం ఓవర్ రైడింగ్ అంటాం. ఓకేనా, ఈ క్లియర్ కట్ అనేది ఐడియా అనేది ఉండాలబ్బా, చాలా ఇంపార్టెంట్. ఓవర్ రైడింగ్ అంటే ఏంటిది అంటే పేరెంట్ చైల్డ్ లోపలనే ఉంటుంది. ఓకేనా, హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్.